We demand finance banking. We demand finance banking. We demand finance banking. Member Zindabad. Bank employees unity Zindabad. Bank employees unity Zindabad. PU check diyo. Member Zindabad. आवाज दो. जिंदाबाद సంబంధించి అక్కడికి వెళ్ళాల్సి జరిగింది. సో ఆయన అందుబాటులో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదటి మెయిన్ బ్రాంచ్ రవికుమార్ నేతృత్వంలో, అలాగే ఏఈటీ నుంచి పవన్ కుమార్ గారు, అలాగే సుధాకర్ గారు, వారి ఆధ్వర్యంలో అసెంబ్లీ అవ్వడం జరిగింది. మేము ఈరోజు మా యొక్క ప్రధాన డిమాండ్ 5 డే బ్యాంకింగ్. ఇది 2024లో మాకు ఐబీఐ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకోవడం జరిగింది. బట్ కాకపోతే ప్రభుత్వం వద్ద ఇది పెండింగ్లో ఉంది. సో దాన్ని మేము సాధించుకోవాలనే క్రమంలో మేము ఎప్పటి నుంచో గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము. కాకపోతే వాళ్ళు ఇంతవరకు కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు. సో దానికి అనుగుణంగానే ఈరోజు బ్యాంకులో పెరిగినటువంటి విపరీతమైన ఒత్తిడికి తట్టుకోవాలంటే, దాడిని జయించాలంటే ప్రతి ఒక్క బ్యాంకు ఉద్యోగికి తగిన విశ్రాంతి అవసరము. అందుకోసమే మేము ఈరోజు ఈ యొక్క స్ట్రైక్ స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేము ఈ యొక్క వర్కింగ్ అవర్స్ని కూడా కంపెన్సేషన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే డైలీ 45 మినిట్స్ మేము టైమింగ్స్ కూడా పెంచడం జరిగింది. ఎప్పుడైతే కనుక ముందు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్కు అడిషనల్గా మేము ఇప్పుడు ఆ వర్కింగ్ అవర్స్ పెంచినాము. అదేవిధంగా కస్టమర్స్కు ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదు అనే ఉద్దేశంతో యూనియన్స్, అసోసియేషన్స్ కలిపి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ బ్యాంకింగ్ విధానంలో మేము 5 డే బ్యాంకును ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాము. ఈరోజు మొదలైనటువంటి ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము ఇంకా బలంగా మొదలవుతుంది, క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో దీన్ని సాధించే వరకు మేము ఎవరు కూడా విశ్రాంతి తీసుకోమనేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా ప్రధాన డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్. ఎందుకు అంటే ప్రతి గవర్నమెంట్ ఏ స్కీమ్ చేపట్టాలన్నా ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తొస్తాయి. ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ స్కీమ్లు అయితేనేమి, పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా బ్యాంకర్లే గుర్తుకొస్తారు. మరి గవర్నమెంట్కు ఎందుకు బ్యాంకర్ల యొక్క 5 డే బ్యాంకింగ్ డిమాండ్ వినిపించడం లేదు? ఎందుకు మేము 5 డే కోరుతున్నామంటే, ప్రతి ఇన్సూరెన్స్ చేయాల్సిన వేరే కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పని కూడా మా మీద పెట్టి మమ్మల్ని అందరినీ ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. మేమేమి ఇది ఊరికే ఫ్రీగా అడగడం లేదు. మునపట 4 శనివారాలు పనిచేసేది 2 శనివారాలు ఫుల్ చేసినారు. కాబట్టి అక్కడ 4 శనివారాలు హాఫ్ ఉండేది 2 ఫుల్ చేసిన దానివల్ల మాకేమీ ఫ్రీగా ఏమీ ఇవ్వలేదు గవర్నమెంట్. ఈరోజు కూడా మళ్ళీ మేము ప్రతిరోజు 1 గంట ఎక్స్ట్రా పనిచేస్తూ ఉంటాం. ఆ ఎక్స్ట్రా గంట పైనే మేము 4 శనివారాలు వాళ్ళ యొక్క పిల్లలతోటి, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఆనందంగా ఉంటే బ్యాంకింగ్ సేవలు కూడా మేము బాగా చేయగలమని అందరూ నమ్ముతూ దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే
మాకు ఇచ్చిన మాట ప్రకారం, మాకు ఇచ్చిన జాయింట్ నోట్ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మా డిమాండ్. ఈ డిమాండ్ ఎల్లకాలం ఉండదు, త్వరలోనే దీనికి సమస్య పెట్టి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టి మాకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే 5 డేస్ బ్యాంకింగ్. వీ డిమాండ్ 5 డేస్ బ్యాంకింగ్. అంటే ఏంటంటే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగదు. ఎందుకంటే కనుక ఫోన్పేలు అయితేనేమి, ప్రతి బ్యాంకింగు, నెట్ బ్యాంకింగ్ అయితేనేమి, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ అయితేనేమి అన్నీ ఉన్నాయి. అంటే ఎలక్ట్రానిక్ డిజిటల్ ఇండియా జరుగుతూనే ఉంది, యూపీఐ పేమెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ప్రజలకు అసౌకర్యం కలగలేదు. కాబట్టి మాకు 5 డేస్ బ్యాంకింగ్ అంటే శనివారం సెలవు వస్తుంది. అంతే, శనివారం ఆదివారం సెలవు కావాలని మేము కోరుకుంటాం. ఆదివారం ఆల్రెడీ సెలవు, తర్వాత శనివారం కావాలని అడుగుతున్నాం. కాబట్టి శనివారం కూడా ఇస్తే కనుక అంటే ఇస్తాము అన్నారు, ఓకే అయిపోయింది. అంటే 12th బైపార్ట్ సెటిల్మెంట్లో మీకు శనివారం సెలవు ఇస్తాను ఒప్పుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది, నెక్స్ట్ మంత్ బడ్జెట్ ఫిబ్రవరిలో జరుగుతూ ఉంది. ఆ బడ్జెట్కు మీరు అడ్డొస్తున్నారని అంటున్నారు. ఎక్కడ అడ్డొస్తున్నామంటే మేము ఎక్కడ అడ్డు కాలేదు. బ్యాంకింగ్ రంగము ఎప్పుడే కానీ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా పాటించదు. ఎందుకంటే ఈరోజు ఓన్లీ 5 డేస్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు స్ట్రైక్ చేసినవన్నీ ప్రజలకు అంటే ఇది తర్వాత ఎంప్లాయీస్ని పెంచండి, తర్వాత కోర్స్ అమలు చేయండి అంటే మేము ఇప్పుడు 10 to 5 అన్నారు. కాదు, 9:45 to 5:30 అంటే 1 hour పెంచినారు మా కోసం. అంటే 5 డేస్ బ్యాంకింగ్ ఇస్తే 1 hour ఎక్స్ట్రా చేయమని చెప్పినారు. కానీ చేస్తామని కూడా ఆల్రెడీ సంతకం చేసినాం. కానీ ఎంత చెప్పినా కూడా గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ ఈ విధంగా ఉంటే కనుక గవర్నమెంట్ పట్టినట్టు ఉండకుంటే మేము ఖచ్చితంగా ఇండెఫినెట్ స్ట్రైక్ కానీ ఆమర నిరాహార దీక్ష చేయడానికైనా బ్యాంకర్స్ రెడీగా ఉన్నారు. దయచేసి దీన్ని దృష్టిలో మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకొని తక్షణమే 5 డేస్ బ్యాంకింగ్ చేయాలని కోరుకుంటున్నాము. యూనియన్ బ్యాంక్ గాంధీ రోడ్లో క్లర్క్గా వర్క్ చేస్తున్నాను. 5 డేస్ బ్యాంకింగ్ అనేది న్యాయమైన కోరిక. 12th బైపార్ట్ సెటిల్మెంట్లో ఇస్తాము అని మాట ఇచ్చి ఇవ్వకుండా ఇన్ని రోజులు వెయిట్ చేయిస్తున్నారు. బ్యాంకింగ్ అనేది ఎంతో ఈ మన ప్రజలకు ఎంతో అవసరమైన ఇది. దాంట్లో ఎంప్లాయీస్ ఎంతగానో వర్క్ చేస్తూ ఉన్నారు, సహాయపడుతున్నారు. మన ప్రభుత్వ రంగానికి ఎంతగానో దోహదపడుతున్న బ్యాంకింగ్ రంగం పైన ఈ విధమైనటువంటి నిర్లక్ష్య వ్యవహార ధోరణిని మేమందరము ఖండిస్తున్నాము. నా పేరు జ్యోతిర్మయ అండి. నేను బద్వేల్ బ్రాంచ్లో కెనరా బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా 5 డేస్ బ్యాంకింగ్ కోసం చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం, కానీ జాయింట్ నోట్లో యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళు సైన్ చేయట్లేదు. మేము చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. అట్లా ఫ్యామిలీకి టైం కేటాయించలేక, మా కోసము కేటాయించలేక ఇబ్బంది పడుతున్నాము. కస్టమర్స్ ఇబ్బంది పడకుండా చాలానే ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్స్. పేటిఎం కానీ, ఫోన్పే కానీ, ఏ బ్యాంకుకి సంబంధించిన యాప్స్ అవి ఉన్నాయి. ఇబ్బంది ఉండదు యాక్చువల్గా కస్టమర్స్కి. మేము ఇబ్బంది పడుతున్నాము యాక్చువల్గా. సో దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేస్తారని కోరుతున్నాము. ఇవాళ మేము స్ట్రైక్ చేయడానికి రీజన్ 5 డే బ్యాంకింగ్ కోసం. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.